పుదీనా ఆకుల నీటితో స్నానం చేస్తే పుదీనా ఆస్తమా వ్యాధికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీనిలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు కడుపులోని ఇన్ఫెక్షన్స్ను తగ్గిస్తాయి. పుదీనా ఆకులను టీ లేదా సూప్ రూపంలో తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. దీనిని తరచుగా ఆహారంలో భాగంగా చేర్చుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు లేదా గొంతు నొప్పిగా ఉన్నప్పుడు పుదీనా ఆకులను నీటిలో మరిగించుకొని ఆ నీటితో ఆవిరి పీల్చుకుంటే ఈ సమస్యలు తొలగిపోతాయి. అలానే తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను పేస్ట్లా చేసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి నుదుటిపై రాసుకోవాలి. గంట పాటు అలానే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. చాలామంది బరువు పెరిగిపోతుందని దాన్ని తగ్గించడానికి రకరకాల మందులు వాడుతూ ఉంటారు. అయినా కూడా ఏ మాత్రం కూడా తేడా కనిపించలేదని బాధపడుతూ ఉంటారు. అందుకు పుదీనా టీ చాలా మంచిది. రోజు ఉదయాన్నే మీరు ఎలాగూ టీ చేసుకుంటారు కాబట్టి ఆ టీలో కొన్ని పుదీనా ఆకులను వేసుకొని మరికాసేపు మరిగించి చల్లారిన తర్వాత సేవిస్తే బరువు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. దాంతోపాటు రోజంతా ఎనర్జీగా ఉంటారు. ఈ చలికాలం వచ్చిందంటే చాలు దోమలు కూడా దీనికి తోడుగా వచ్చేస్తుంటాయి. ఈ దోమల వలన రకరకాల అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు దోమలు కొట్టినప్పుడు చర్మంపై ఏర్పడే దద్దుర్లు ఇన్ఫెక్షన్కు దారితీస్తాయి. దాంతో చర్మం అంతా దురదగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు పుదీనా ఆకుల నీటితో స్నానం చేయండి, మంచి ఉపశమనం లభిస్తుంది. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that